సీఎంగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అంటూ మండిపడ్డారు మోత్కుపల్లి నరసింహులు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి పదవి కాపాడుకునేందుకు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకునే శ్రద్ధ విద్యార్థుల సమస్యలను తీర్చడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. రైతు బంధు, దళిత బంధు, మహిళలకు 2500, వృద్ధులకు 4000 పెన్షన్ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. గతంలో లేని విద్యుత్ కోతలు ఇప్పుడు ఎందుకు ఉన్నాయో చెప్పాలన్నారు మోత్కుపల్లి. రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేట్ కాదని, పైరవికారుడని, రియల్ ఎస్టేట్ వ్యాపారి అని విమర్శించారు. ఇక రేవంత్ పనే పోయిందని తెలిసే డబ్బుతో ఇతర మార్గాల ద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన పదవి కాపాడుకునేందుకు పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలందరినీ కూడా రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి రకరకాలు కావాలని మోసం చేసి నీ పార్టీలో చేర్చుకుంటున్నావు. నీ పార్టీ యొక్క నీ సీటును పదిలం చేసుకోవడానికి చేస్తున్నటువంటి కృషి మరి విద్యార్థుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ నువ్వేం చేయటం లేదనేది ఈ సందర్భంగా మరి కనబడతా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ముఖ్యంగా నీ సీట్ యాడికి పోదు, నీకు 5 ఏళ్ల కోసం ఇచ్చారు. నువ్వు మంచిగా ఉంటే 5 ఏళ్ళు ఉంటుంది, నువ్వు మంచిగా లేకపోతే దిగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మొన్న పార్లమెంట్ ఎన్నికలు నీ రంగు ఏంది, నీ రూపు ఏంది, నీ మనసు ఏంది అర్థమైపోయింది. నువ్వు ఒక ఫ్యూడల్వి, నువ్వు పెత్తందారుల కోసమే రాజ్యాన్ని నడుపుతున్నావు తప్ప పేదోళ్ళ కోసం కాదు. ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా నువ్వు అమలు చేయలేదు. ఇవాళ రైతు బంధు 15,000 ఇస్తాను, ఇచ్చినవా నేను అడుగుతున్నా. ఎందుకు ఇవ్వటం లేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దళిత బంధు ఇస్తాను, గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చారు, నేను 12 లక్షలు ఇస్తాను, ఇచ్చినవా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ముఖ్యంగా 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాను, ఇచ్చావా నేను అడుగుతా ఉన్నా. పెన్షన్స్, వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ కూడా 4000 ఇస్తాను, ఆ 2000 దిక్కులేదు ఇప్పటిదాకా. అసలు ఏది నువ్వు చెప్పండి ఏంది, ఇది గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కరెంటు పోతా ఉన్నది. ఈ కరెంటు పోవడం అనేది గతంలో లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, కరెంటు ఎందుకు పోతుందని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నీ ఫెయిల్యూర్, చాతగానితనం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అనేటువంటిది కూడా గమనించుకోవాలి. నువ్వు అడ్మినిస్ట్రేటర్ కాదు, నువ్వు ఒక పైరవికారి ఉంటివి, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినోడుగా ఉంటివి, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా ఉండదగిన వ్యక్తివి కాదు. అయినా దురదృష్టం, ప్రజల దురదృష్టం, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయినాక సరి చేసుకోవచ్చు కదా, నలుగురు పెద్ద మనుషులను పెట్టుకొని మాట్లాడుకొని సరి చేసుకోవచ్చు కదా అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు సరి చేసుకోలేవు కూడా, అయిపోయింది నీ పని. జనంలో అయితే అయిపోయింది, పబ్లిక్ లో లేదు కాబట్టే ఇవాళ వేరే ఎమ్మెల్యేలు కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.